పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు దనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ సూచన మేరకు ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిటమట రఘు ఏటూరు నాగారం మండల కేంద్రంలోని ఎస్సీ బీసీ ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లను సందర్శించి సమస్యలు తెలుసుకుని విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిటమట రఘు మాట్లాడుతూ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు కాస్మెటిక్ డైట్ ఛార్జెస్ సరిపోవటం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హాస్టల్ విద్యార్థులకు కాస్మెటిక్స్ డైట్ ఛార్జీలు పెంచడం సంతోషంగా ఉందని, ఇటీవల ఫుడ్ పాయిజన్ ఘటన నేపథ్యంలో అధికారులపై చర్యలు తీసుకోవడం జరిగిందని, హాస్టల్ విద్యార్థుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని, హాస్టల్లో గురుకులాలు, అంగన్వాడీ కేంద్రాలు, హాస్పిటల్లో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటం అనేది, ప్రిన్సిపల్ వార్డెన్ కమిటీ సభ్యులు తిన్న తర్వాతనే ఆహారం పిల్లలకు పెట్టాలని ఆదేశించిన కాంగ్రెస్ ప్రభుత్వం సంతోషకరమైనదని అన్నారు. విద్యార్థులు అనారోగ్య కారణాలకు గురైతే హాస్పిటల్ మరియు తల్లిదండ్రులకు వెంటనే రిపోర్టు చేయాలని, విద్యార్థులకు పరిశుభ్ర వాతావరణంలో పౌష్టికాహారం అందించాలని, విద్యార్థులను కన్నబిడ్డలలాగా చూసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ బ్లాక్ కార్యదర్శి వావి నరసింహారావు, మండల కార్యదర్శి వాయిలాల చిన్నయల్లయ్య, యూత్ జిల్లా కార్యదర్శి ఎండి గౌస్ పాషా, టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మత్స్యశాఖ రాష్ట్ర కార్యదర్శి చింతకింద రాజు, మాజీ వార్డు నెంబర్ కె రంజిత్ కుమారు, నాయకులు గంపల శివకుమారు, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.